హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి బొలిని అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మన టాప్ 15 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గిట్లో అడిగే, అంటే ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు అడిగే టాప్ 15 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది చూస్తున్నాము. ఈ 15 క్వశ్చన్లోనే మనకి మ్యాక్సిమం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది అడుగుతారండి, ఎక్స్పీరియన్స్ కానీ ఫ్రెషర్స్ కానీ. సో ఇట్స్ బెటర్ టు గో. సో 15 క్వశ్చన్స్ అనేది మీరు నోట్ అవుట్ చేసుకుంటే మీకు బెటర్ అనమాట. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ గిట్? సో గిట్ ఏంటంటే ఫ్రెషర్స్ని ఎక్కువ అడుగుతుంటారు. వాట్ ఈస్ గిట్ ఏంటంటే గిట్ ఈస్ ఓపెన్ సోర్స్ ఫ్రీ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. అంటే ఓపెన్ సోర్స్ అనేనండి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అనమాట. సో యూజ్ టు ట్రాక్ ద చేంజెస్. సో సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో సో మెనీ డెవలపర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ద వన్ బ్రాంచ్. సో బ్రాంచ్ చేస్తున్నప్పుడు బై యూజింగ్ సోర్స్ కోడ్ దే విల్ కమిట్ ద కోడ్ టు ద గ్రిడ్ బ్రాంచ్. So by using the Git pull, they will get the changes from the other changes from to the local repository. So by using the Git, they will do all those things. Send of the what is Git? And Git is open source code management tool. And what language used in Git? అంటే గిట్లో ఏం లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, ఆ కోడ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అంటే గిట్ యూజ్ ద సి లాంగ్వేజ్. హౌ కెన్ యూ ఫిక్స్ బ్రోకెన్ కమిట్? అంటే ఇప్పుడు ఒక కమిట్ మనం అనేది ఆల్రెడీ కమిట్ ఐడి చేసేసాము, జస్ట్ కమిట్ చేస్తాము. బై మిస్టేక్గా ఏమైనా చేసేటప్పుడు కమిటింగ్ ద ఫైల్ 9 ఫైల్ అని చేసాం. బట్ ద ఫైల్ ఈజ్ ఏంది, మనం ఏదో కమిట్ చేసే ఫైల్ ఏంటంటే ఫైల్ 9 అనేది కాదనమాట, ఫైల్ 8. సో మనం ఏంటంటే వెంటనే దాన్ని మనం రికగ్నైజ్ చేసాం, ఏదైతే మిస్టేక్ చేసి రికగ్నైజ్ చేసాం. అప్పుడు వెంటనే రివర్ట్ చేయాలంటే ఆ కమిట్ మెసేజ్ని అప్డేట్ చేయాలంటే గిట్ గిట్ కమిట్ అమెండ్ అని ఇస్తే వెంటనే అది ఎడిట్లోకి వస్తుంది అనమాట. బై యూజింగ్ గిట్ కమిట్ అమెండ్ మీకు మళ్ళీ మన న్యూగా ఆ కమిట్ ఆ మెసేజ్ అనేది అప్డేట్ చేసి మళ్ళీ పుష్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, హౌ కెన్ యూ ఫిక్స్ ఎ బ్రోకెన్ కమిట్? ఏదైతే మనం బై మిస్టేక్ ఇక్కడ బ్రోకెన్గా చేస్తామో వెన్ యూ కెన్ ఫిక్స్ ద బ్రోకెన్ కమిట్ మెసేజ్ ఇన్ ద ఎడిటర్. మనం ఈ ప్రెస్ చేయగానే ఎడిట్ మోడ్లోకి వస్తుంది అనమాట. మన ఈ యొక్క కమిట్ ప్రెస్ చేస్తాము, గిట్ కమిట్ అమీన్ అని ప్రెస్ చేయగానే ఎడిట్లోకి మనం ఎడిట్ చేయొచ్చు. ఏదైతే మనం మెసేజ్ పాస్ చేస్తామో అదే మనం కరెక్ట్ చేసి మళ్ళీ కమిట్ అంటే కమిట్ చేయొచ్చు. అప్పుడు ఏంది, న్యూ కమిట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది అనమాట. కమిట్ ఐడిలోనే ఇది అప్డేట్ అవుతుంది. నేమ్ ఫ్యూ గిట్ కమెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ మెసేజ్ యూసేజ్. ఓకే. ఏంటంటే కొన్ని కమెంట్స్ మీకు ఏం తెలిసిన కమెంట్స్ అని ఏది యూస్ చేస్తారు రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఈ ఏంటంటే నేను ఫ్రెషర్స్ టు ఎక్స్పీరియన్స్ పీపుల్స్ అందరికీ మనం ఏంటంటే ఎక్స్పీరియన్స్ పీపుల్స్ ఏంటంటే ఎక్కువ ఏం చదువుతా గిట్ పుల్, గిట్ ఫెచ్, గిట్ పుష్, ఇంకేంటి గిట్ మర్చి, గిట్ రీబేస్ ఇవే చెప్తాం అనమాట. బట్ ఫ్రెషర్స్ ఏంటంటే మొత్తం చెప్పొచ్చు, వాళ్ళు గిట్ ఇనిట్ కానీ స్టార్ట్ చేయొచ్చు. సో ఏంటంటే ఫ్యూ కమెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద యూసేజ్ కూడా చెప్పమంటున్నారు. గిట్ యూనిట్ యూస్ చేస్తే మన రిపోజిటరీ అనేది ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. అండ్ గిట్ హెల్ప్ ఏంటంటే మన కమాండ్స్ ఏం యూస్ చేయాలో తెలియదు, మన గుర్తులేదు. జస్ట్ మన గిట్ హెల్ప్ అని ప్రెస్ చేయగానే ఏవే కమాండ్స్ ఉన్నాయి గిట్లో అవన్నీ డిస్ప్లే అవుతాయి. గిట్ కాన్ఫిగ్ యూస్ చేస్తే మన యూజర్ నేమ్ ఈమెయిల్ సెట్ చేయొచ్చు అనమాట. ఎంకేడిఆర్ టచ్ అనేది లైనక్స్ కమాండ్స్. ఎంకేడిఆర్ యూస్ చేసి మనం ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తే టచ్ యూజ్ చేసి ఫైల్స్ అనేది క్రియేట్ చేస్తాము. గిట్ స్టేటస్ ఏంటంటే ఆ ఫైల్స్ యొక్క స్టేటస్, లైక్ ఏదైతే మనము యాడ్ చేసిన ఫైల్స్ యాడ్ అయినాయి లేదా, కమిట్ అయినాయి లేదా, ఏమైనా అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయా, అంటే ఏమైనా కమిట్ చేయని ఫైల్స్ ఉన్నాయా, గిట్ స్టేటస్ యూస్ చేసి మనం చెక్ చేస్తాం అనమాట. సో అన్ట్రాక్డ్ ఫైల్ ఉంటే గిట్ యాడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. గిట్ యాడ్ యూస్ చేసి మనం ఆ ఫైల్స్ ఏదైతే అన్ట్రాక్డ్ ఉంటే యాడ్ చేయొచ్చు అండ్ దెన్ కమిట్ చేస్తాం. గిట్ బ్రాంచ్ ఏంటంటే మనం న్యూ బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే గిట్ బ్రాంచ్ ద బ్రాంచ్ నేమ్ అనమాట. బ్రాంచ్ నేమ్ అనేది యూజ్ చేయాలి. అండ్ గిట్ చెక్అవుట్ అంటే ఏదైతే క్రియేట్ చేసి ఆ బ్రాంచ్లోకి చెక్అవుట్ అవడానికి ఆ, ఈ ఈ నేమ్ గిట్ చెక్అవుట్ అని యూజ్ చేయాలి. ఈ టూ కమెంట్స్ బదులు ఒకే కమాండ్లో మనకి బ్రాంచ్ క్రియేట్ అవ్వాలి. ఆ ఆ బ్రాంచ్లోకి మనం చెక్ ఇన్ అవ్వాలంటే బై యూజ్ ది గిట్ చెక్అవుట్ -b అండ్ బ్రాంచ్ నేమ్ యూజ్ చేయాలి.
గిట్ కమిట్ ఐఫర్ నేమ్ కమిట్ మెసేజ్ చేసిన తర్వాత మనం ఏమైనా మెసేజ్ అంటే యాడ్ చేసాం ఫైల్, ఆ ఫైల్ని మనం కమిట్ చేయాలనుకుంటున్నాము. ఆ గిట్ కమిట్ ఐఫర్ని ఏదైతే మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నామో అప్డేటింగ్ ద ఫైల్ నేమ్ అలా యూజ్ చేస్తాము. గిట్ పుష్ అంటే మన వన్స్ కమిట్ చేసిన తర్వాత ఏదో కోడ్ ఉందో దాన్ని గిట్ హబ్లో పుష్ చేయాలి. గిట్ పుష్ ఐఫన్ యూ ఆర్జన్ మాస్టర్ యూజ్ చేసి పుష్ చేస్తాము. గిట్ రిమోట్ ఆడ్ ఆరిజిన్, ఆ ఆరిజిన్ని యాడ్ చేస్తాము. గిట్ 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 స్టాష్ ఐఫన్ యూ, గిట్ స్టాష్ ఐఫన్ యూ అంటే ఏదో అన్ట్రాక్డ్ చేంజెస్ ఉంటాయి కదా, మనం ఒక రిపాజిటరీలో వర్క్ చేస్తున్నాము, ఆ వర్క్లో బ్రాంచ్లో వర్క్ చేస్తున్న ఆ బ్రాంచ్లో ఉన్న వర్క్ ఇన్కంప్లీట్ అనమాట. సో వీ కెనాట్ డిలీట్ ఆర్ వీ కెనాట్ పుష్ ద కోడ్ టు ద, మనం ఇన్కంప్లీట్ కదా డిపాజిట్లో బ్రాంచ్లో పుష్ చేయాలనుకోవట్లేదు, అప్పుడు ఏం చేసి స్టాష్ చేసామంటే అవి పుష్ అవ్వవు. సో వీ కెన్ మూవ్ టు అనదర్ బ్రాంచ్. మనం ఏంటంటే అన్ట్రాక్ చేంజెస్ అలా అనమాట ఇంకో బ్రాంచ్లోకి వెళ్ళలేమన్నమాట. ఇట్ విల్ షో ఎర్రర్ లైక్ యూ నీడ్ టు కమిట్ ద చేంజెస్ అనే ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు అవన్నీ స్టాష్ చేసామంటే స్టాష్ ఐటెంలో ఉంటాయి. స్టాష్ ఐఫన్ యూ ఏదైతే అన్ట్రాక్డ్ చేంజెస్ ఉన్నాయో అన్కమిటెడ్ చేంజెస్ స్టాష్ యూజ్ చేసేస్తాము. ఏదైతే స్టాష్ చేసినా లిస్ట్ చేయాలంటే ఏమైనా లిస్ట్ అంటే ఆ, ఎన్ని స్టాష్లో ఉన్నాయి అని లిస్ట్ చేయాలని స్టాష్ ఇక్కడ ఏంటంటే ఏమైతే మనం స్టాష్ చేసిన ఐటమ్స్ అనేది కనబడతాయి. ఈ స్టాష్ అప్లై మనం వర్క్ అయిపోయింది, ఒక బ్రాంచ్లో కంప్లీట్ అయింది, మనం ఇంకా బ్రాంచ్లోకి వచ్చాము, మాకు ఏదైతే మనం అన్ఫినిష్డ్ అన్కమిటెడ్ వర్క్ ఉందో మనకు ఆ వర్క్ని చేయాలనుకుంటున్నాము, కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. అప్పుడు స్టాష్ అప్లై చేసి స్టాష్ ఐడి ఇస్తే అది మన లోకల్ సిస్టంలోకి వస్తుంది, మనం అప్పుడు వర్క్ చేయొచ్చు. గిట్ లాగ్ యూజ్ చేసి మన లాగ్ అనేది ఏవైతే లాగ్స్ ఉన్నాయో మనం ఏమైనా కమిట్ చేసామా ఏమైనా మర్చ్ చేసామా మొత్తం అనేది గిట్ లాగ్లో యూజ్ చేస్తుంది. గిట్ లాగ్ వన్ లైన్ అంటే విజిబుల్ వే అంటే జస్ట్ ఇట్ విల్ షో యూ 7 క్యారెక్టర్స్ ఆఫ్ కమిట్ ఐడి. ఇట్ విల్ సింగిల్ లైన్లో మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. గిట్ రివర్ట్ మనం ఇప్పుడే జస్ట్ గిట్ రివర్ట్ అంటే మనం బై మిస్టేక్ ఒక ఫైల్ని పుష్ చేసాము, ఆ రివర్ట్ చేయాలంటే గిట్ రివర్ట్ యూజ్ చేస్తే కమిట్ ఐడి యూజ్ చేసి గిట్ రివర్ట్ చేయొచ్చు. గిట్ రీబేస్ అంటే రీబేస్ మాస్టర్ అంటే ద ఫైల్స్ ఏంటంటే ఒక రీబేస్ అండ్ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ రీబేస్ అండ్ మాస్టర్. రీబేస్ ఏంటంటే ఒక బ్రాంచ్ టు అనదర్ ఫైల్స్ అనేది మూవ్ చేస్తుంది వితౌట్ కమిట్ ఐడి, ట్రాకింగ్ అనేది ఉండదు అనమాట. ఇట్ మర్జ్ చేంజెస్ టు వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్ బట్ ఇట్ విల్ హ్యావ్ ద కమిట్ ఐడి. ఓకే, ఇదంతా టాప్ 23 కమాండ్స్ అండి. మీకు నోట్ అవుట్ చేసుకోవచ్చు. నేను 23 కమాండ్స్ లిస్ట్ అవుట్ చేశాను. ఏంటంటే ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ పీపుల్ అందరూ ఇవే యూస్ చేస్తారు. ఇవేనండి కిట్లో ఉన్న మెయిన్ కమాండ్స్. సో ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకొని ఓకే. హౌ టు రిసాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ గిట్. మనకి వర్క్ చేస్తే నార్మల్ ఖచ్చితంగా మన కాన్ఫ్లిక్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. అది మీరు ఎలా రిజాల్వ్ చేస్తారు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఏంటంటే ఏ ఫైల్ అయితే ఆ కాన్ఫ్లిక్ట్ కారణమైందో ఆ ఫైల్లో ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఫైల్ని కరెక్ట్ చేంజెస్ ఎడిట్ చేసి ఆ ఫైల్స్ మీరు ఎడిట్ చేసి ఆ ఫైల్స్ అనేది కమెంట్ చేయాలన్నమాట, యాడ్ చేయాలి. ఆ ఫైల్స్ని కరెక్ట్గా అంటే ఏదైతే దేని వల్ల అయితే మనకి కాన్ఫ్లిక్ట్ వచ్చిందో ఆ ఫైల్ని ఐడెంటిఫై చేసి ఆ కరెక్ట్ ఫైల్స్ ఆ కరెక్ట్ ఫైల్లో కరెక్ట్ మెసేజ్ కరెక్ట్ కోడ్ అప్డేట్ చేయాలి. కోడ్ అప్డేట్ చేసిన తర్వాత ఆ ఫైల్ని యాడ్ చేయాలి, గిట్ యాడ్ యూస్ యాడ్ చేయాలి. తర్వాత గిట్ కమిట్ యూస్ చేస్తే గిట్ కమిట్ చేయాలి, తర్వాత గిట్ పుష్ చేయాలి. ఈ ఏదైనా మన ఫస్ట్ ఫైల్స్ ఐడెంటిఫై చేయడము, అకార్డింగ్ టు ద కాన్ఫ్లిక్ట్ దేని వల్ల వచ్చిందో దాన్ని మాడిఫై చేసి కరెక్ట్ కోడ్ని అప్డేట్ చేయడము, తర్వాత గిట్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కమిట్ చేయాలి. కమిట్ చేసిన తర్వాత రిపాజిటరీలో పుష్ చేస్తే అప్పుడు మన కాన్ఫ్లిక్ట్స్ అనేసి పోతాయి అన్నమాట. This is the way you can explain. You can note down the answer also. In Git, how do you revert commit that you have already opened, push and made a public? అది ఆల్రెడీ పుష్ చేసావు, అది ఎట్లా నువ్వు రివర్ట్ చేస్తావు అంటే 2 ways అండి. ఫస్ట్ ఏంటంటే మ్యాక్సిమం చేసేది ఏంటంటే మనం ఏ ఫైల్ అయితే మనం రివర్ట్ చేస్తాం ఆ ఫైల్లోకి వెళ్ళేసి ఆ, మన ఆ ఫైల్ని మనం ఏదైతే చేంజెస్ అంటే మన కోడ్ చేంజెస్ చేసాము ఆ చేంజెస్ మనం అంటే అవి పుష్ చేయకూడదు. అప్పుడు ఏం చేయాలంటే ఆ చేంజెస్ మనం డిలీట్ చేసి మళ్ళీ రీకమిట్ చేస్తాం అనమాట. రీకమిట్ చేస్తే న్యూ కమిట్ అనేది క్రియేట్ అవుతుంది. ఏదైతే కోడ్ ఉంటుందో ఆ డిలీట్ అయ్యి అప్పుడు మనకి రివర్ట్ అనేది ఆ కోడ్ రివర్ట్ అనేది అవుతుంది అనమాట. వన్ మోర్ వే ఏంటంటే గిట్ రివర్ట్ కమిట్ ఐడి యూస్ చేసి
ఆ కోడ్ని రివర్ట్ చేయొచ్చు. దిస్ బోత్ వేస్ యూ కెన్ సే. అంటే ఆ యొక్క ఫైల్ని మీరు మళ్ళీ ఎడిట్ చేసి అకార్డింగ్ టు యూ ఎలా ఫైల్ అంటే ఆ కోడ్ ఎలా ఉండాలో అలా చేసి మళ్ళీ ఆ ఫైల్ని ఆ కోడ్ అనేది రిమూవ్ చేయటమో లేకపోతే అప్డేట్ చేయడమో చేసి మళ్ళీ న్యూ కమిట్ చేస్తే అవి పుష్ చేసే అది రివర్ట్ అవుతుంది. వన్ మోర్ వే అంటే గిట్ రివర్ట్ కమిట్ ఐడి. ఇక్కడ గిట్ రివర్ట్ అని చేస్తే మనం పుష్ చేస్తాం దా కమిట్ ఐడి వస్తుంది కదా. గిట్ లాగ్ -f ఆన్లైన్ అప్పుడు మన కమిట్ ఐడి అనేది వస్తుంది. ఆ కమిట్ ఐడి యూజ్ చేసి గిట్ రివర్ట్ ఆ కమిట్ ఐడి అనేది ఇక్కడ పెట్టాలన్నమాట. అప్పుడు రివర్ట్ అవుతుంది. దిస్ బోత్ వేస్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. రిమూవ్ అంటే ఇది చూడండి, రిమూవ్ ఆర్ ఫిక్స్ ద బ్యాడ్ ఫైల్. రిమూవ్ చేయొచ్చు ఆ కోడ్ని, లేకపోతే రిమూవ్ ఆర్ ఫిక్స్, ఏదో ఫిక్స్ చేయాలో ఫిక్స్ చేయొచ్చు. And push it to remote repository. This is the most obvious way to fix an error. Once you have made necessary changes to the file, then commit to the remote repository using command git commit -e commit message. ఆ కమాండ్ చేయొచ్చు. git revert name of the bad commit. ఆ రివర్ట్ git revert చేస్తే రివర్ట్ git revert నేమ్ ఆఫ్ ద బ్యాడ్ కమిట్. ఆ నేమ్ కమిట్ ఐడి ఉంటుంది, ఆ నేమ్ని ప్రెస్ చేయాలి, ఎంటర్ చేయాలి. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద గిట్ పుల్ అండ్ గిట్ ఫెచ్? నార్మల్గా ఎక్స్పీరియన్స్ పీపుల్ ఖచ్చితంగా అడుగుతారండి. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద గిట్ ఫెచ్ అండ్ గిట్ పుల్? ఇక్కడ చూడండి, గిట్ పుల్ కమాండ్స్ వర్క్స్ యాజ్ లైక్ ఇట్ విల్ ఫెచ్ ద code from the branch. It will fetch the code from the remote repository and update it to the current repository, and it merge it to the current repository. So it will reflect the changes to the current repository. అంటే కోడ్ అనేది ఫెచ్ చేస్తుంది అండ్ కరెంట్ బ్రాంచ్లోకి మర్జ్ చేస్తుంది అనమాట. బట్ ఫెచ్ ఈస్ డిఫరెంట్. It will fetch the data, which fetch the changes from the remote repository. It will store it in the local repository, but it will not merge it to the రిపోజిటరీ అనమాట. మన లోకల్లో ఉన్న రిపోజిటరీలోకి ఫెచ్ చేస్తుంది అంతే, బట్ ఇట్ విల్ నాట్ రిఫెక్ట్, ఇట్ విల్ నాట్ మర్జ్ టు ద కరెంట్ రిపోజిటరీ. సో అప్పుడు మనం ఏంటంటే గిట్ మర్జ్ అని యూజ్ చేసి ద రిపోజిటరీ నేమ్ ఇచ్చి మళ్ళీ మర్జ్ చేయాలి ఆ కోడ్ని. అప్పుడు మాత్రం మన చేంజెస్ అనేవి మన కరెంట్ రిపోజిటరీలోకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఇక గిట్ పుల్ వర్క్డ్ యాజ్ గిట్ ఫెచ్ ప్లస్ గిట్ మర్జ్. అంటే ఫెచ్ చేస్తుంది, మర్జ్ చేస్తుంది. బట్ గిట్ ఫెచ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఫెచ్ ద కోడ్ ఫ్రమ్ ద రిమోట్ repository, store it in the local, but it will not reflect to the repository. So we need to use git merge to reflect the code. What work is restored when the deleted branch is recovered? అంటే మీరు ఒక బ్రాంచ్ డిలీట్ చేశారండి, అండ్ మనం ఆ బ్రాంచ్ రికవర్ చేయాలంటే ఏమేమి ఐటమ్స్ వస్తాయి అని అంటున్నారు. అంటే మనం ఏంటంటే బ్రాంచ్ అనేది డిలీట్ చేస్తాం. ఎక్కువ ఏమొస్తాయి అంటే స్టాష్డ్ ఐటమ్స్ మాత్రమే వస్తాయి. మనం ఏదైతే అన్ట్రాక్డ్ ఫైల్స్ స్టాష్ చేస్తామో, గిట్ స్టాష్ యూస్ ఏదైతే గిట్ స్టాష్ చేసేస్తామో, సేవ్ చేస్తాం, అవి మాత్రమే మనకి రికవర్ అవుతాయి. రిమైనింగ్ అనేది రికవరీ అవ్వవు. సో ఇది ఆల్వేస్ బెటర్ వే టు వీ నీడ్ టు అంటే చేంజెస్ అనేది రిపాజిటరీలోకి పుష్ చేయాలి ఆర్ స్టాష్ చేయాలి, అన్ఫినిష్డ్ ఫైల్స్ చేయాలి. ఎందుకంటే బై మిస్టేక్ ఆ బ్రాంచ్ డిలీట్ అయిపోయింది, మనకి కింద మనకు మా చేంజెస్ మనం పుష్ చేయలేదు, రిమోట్ రిపాజిటరీలో కనిపించవు అండ్ స్టాష్ చేయలేదు. సో మనకు ఆ ఫైల్ అనేది రికవరీ అవ్వదు అనమాట. సో బోత్ వే టు వీ నీడ్ టు ఫాలో. వాట్ ఈస్ గిట్ స్టాష్? ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. గిట్ స్టాష్ అని ఏంటంటే అన్ఫినిష్డ్ ఫైల్స్ ఇన్కంప్లీట్ ఫైల్స్ను గిస్టాష్ ఐఫన్ యూజ్ చేసి మనము అవి పుష్ చేస్తాం, స్టాష్లోకి పుష్ చేస్తాము. ఎప్పుడైతే మనకు వర్క్ ఆ బ్రాంచ్లో వర్క్ కంప్లీట్ అవుతుంది, బ్రాంచ్లో మన ఇన్కంప్లీట్ అన్ఫినిష్డ్ ఫైల్స్ వర్క్ చేయాలనుకుంటున్నాం, వచ్చేసి అవి కంప్లీట్ చేసి పుష్ చేయాలి. వాట్ ఈస్ ఫంక్షన్ గిట్ స్టాష్ అప్లై? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ గిట్ స్టాష్ అప్లై? అంటే మనం ఓకే లిస్ట్ చేసాము, మనం స్టాష్లోకి ఐటమ్స్ని పుష్ చేసాము, మనకి ఆ చేంజెస్ మనకు వర్క్ చేయాలనుకుంటున్నాము. అప్పుడు ఏం చేయాలని గిట్ స్టాష్ అప్లై స్టాష్ ఐడి ఇచ్చేస్తే ఏదైతే స్టాష్డ్ ఐటమ్ ఉంటుందో గిట్ స్టాష్ అప్లై అంటే మొత్తం ఐటమ్స్ అని మన లోకల్ వస్తాయి. పర్టికులర్ ఐటమ్ కావాలంటే గిట్ స్టాష్ అప్లై స్టాష్ ఐడి ఇచ్చేస్తే మనకు పర్టికులర్ ఐటమ్ అనేది మన లోకల్ సిస్టంలోకి వస్తుంది, మనం వర్క్ చేయొచ్చు. ఓకే, ఇక ఏంటంటే మీరు మీ ఎలా ఓన్ వేలో ఎలా చెప్పాలనుకున్నా అవి నోట్ డౌన్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద గిట్ స్టాష్ డ్రాప్? యూ వాంట్ టు డిలీట్ ఎనీ ఫైల్స్ ఇన్ స్టాష్డ్ ఐటమ్. మీ ఏమైనా డిలీట్ ఏ ఫైల్ కానీ ఏమైనా డేటా కానీ స్టాష్ ఐటమ్లో ఉన్న ఐటమ్ డిలీట్ చేయాలనుకుంటున్నారు. సో బై యూజింగ్ ద స్టాష్ డ్రాప్ ద పర్టికులర్ ఐడిని మాత్రమే నువ్వు డిలీట్ చేయాలనుకుంటే స్టాష్ 0 అని కానీ
ఈ వాల్యూ సెషన్ కానీ నువ్వు జస్ట్ గిట్ స్టాష్ డ్రాప్ అంటే లేటెస్ట్ ఏదైతే స్టాష్ చేస్తావో అది డిలీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్టాష్ 2 అనేది లేటెస్ట్, గిట్ స్టాష్ డ్రాప్ అని ప్రెస్ చేయగానే ఏదైతే లాస్ట్ కమిట్ ఉందో, లాస్ట్ స్టాష్ ఉందో అది డిలీట్ అయిపోతుంది. అదర్వైజ్ యూ వాంట్ టు పర్టికులర్ వన్ మాత్రమే స్టార్ట్ డ్రాప్ చేయాలనుకుంటే బై యూజింగ్ ద గిట్ స్టాష్ డ్రాప్ స్టాష్ ఐడి ద్వారా అది మీరు డ్రాప్ చేయొచ్చు. వాట్ ఈస్ వర్షన్ గిట్ కాన్ఫిగ్ యూజెస్ ఏం చేస్తామంటే మన యూజర్ నేమ్ ఈమెయిల్ అనేది సెట్ చేస్తామండి. గిట్ కాన్ఫిగ్ ఐఫన్ గ్లోబల్ యూజర్ నేమ్ చేస్తాము, గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ యూజర్ నేమ్ డాట్ ఈమెయిల్ చేస్తాము. Describe the branching strategy you have used. Future branching, task branching, release branching. ఫ్యూచర్ బ్రాంచింగ్, టాస్క్ బ్రాంచింగ్, రిలీజ్ బ్రాంచింగ్, ఈ 3 బ్రాంచెస్ మనం మెయిన్ యూస్ చేస్తాం అన్నమాట. ఫ్యూచర్ బ్రాంచింగ్ ఏంటంటే మనం ఏదైతే ఫ్యూచర్ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నామో, లైక్ క్యాలిక్యులేటర్ అండ్ ల్యాప్టాప్, ఎనీథింగ్ లైక్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ యూ వాంట్ టు డిప్లాయ్ టు ద ప్రొడక్షన్, దాన్ని ఫ్యూచర్ బ్రాంచ్ తర్వాత క్రియేట్ చేస్తాము. ఆ కోడ్ అని డెవలప్ చేసి టెస్ట్ అయిపోయిన తర్వాత డిప్లాయ్ టు ద ప్రొడక్షన్ సక్సెస్ఫుల్ డిప్లాయ్ అయిన తర్వాత మాస్టర్ బ్రాంచ్లోకి మర్చ్ చేస్తాం అనమాట. టాస్క్ బ్రాంచింగ్, టాస్క్ ఏంటంటే ఇప్పుడు డెవలపర్స్కి ఒక టాస్క్ ఇచ్చేసారు, డిఫరెంట్ టాస్క్ జీరాలో టికెట్ అసైన్ అయింది, ఒక టాస్క్ అనేది అసైన్ చేశారనమాట. వాళ్ళు డెవలపర్స్ ఏంటంటే ద ఓన్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుని దాన్ని వర్క్ చేస్తారనమాట. రిలీజ్ బ్రాంచింగ్ అంటే ఇప్పుడు అన్ని సక్సెస్ అయిన ప్రీ ప్రొడక్షన్ అంతా సక్సెస్ అయింది అనమాట, దే విల్ క్రియేట్ రిలీజ్ బ్రాంచింగ్. సో రిలీజ్ బ్రాంచ్ ఏదైతే కోడ్ మనం పుష్ చేయాలనుకున్న ప్రొడక్షన్ ఆ కోడ్ మాత్రమే ఉంటుంది. వన్స్ ఈ కోడ్ ఇస్ పుష్ టు ద ప్రొడక్షన్, ద సేమ్ వే మర్జ్ టు ద మాస్టర్. దీస్ ఆర్ త్రీ బ్రాంచెస్ అనమాట. యూ కెన్ రిమెంబర్ ఫ్యూచర్ బ్రాంచింగ్, టాస్క్ బ్రాంచింగ్, రిలీజ్ బ్రాంచ్. ఈ త్రీ ఆర్ ఫ్యూచర్ బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ఇన్ అవర్ కిట్. మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు ఆన్సర్స్, మీరు పాస్ చేసుకుంటా చూడొచ్చు ఆన్సర్స్, అంటే మీరు నోట్ డౌన్ చేసుకుని టైం పడుతుంది కదా. హౌ విల్ యూ నో ఇన్ గిట్ బ్రాంచ్ ఇస్ ఆల్రెడీ మర్జ్ టు మాస్టర్. అంటే ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారు ఈ బ్రాంచ్ మర్జ్ అయిందా లేదా మాస్టర్కి ఎలా చెక్ చేస్తారంటే గిట్ బ్రాంచ్ మర్జ్డ్, గిట్ మార్చ్, నో మర్జ్. ఏదైతే బ్రాంచ్ మర్జ్ అయిందా లేదా, మర్జ్ అవ్వలేదా, అంటే గిట్ బ్రాంచ్ మర్జ్డ్ అంటే ఆ బ్రాంచ్ ఇట్ లిస్ట్ ఆఫ్ ద బ్రాంచ్ దట్ హ్యావ్ బి మర్జ్డ్ ఇన్ టు ద కరెంట్ బ్రాంచ్. ఈ బ్రాంచ్లోకి ఈ బ్రాంచ్లోకి మర్జ్డ్ ఐటమ్స్ మర్జ్ అయిందే లేదా అంటే ఈ లిస్ట్ అవుట్ ద బ్రాంచ్ దట్ హ్యావ్ బీన్ మర్జ్డ్ ఇన్ టు ద కరెంట్ బ్రాంచ్. ఈ ఏవే బ్రాంచెస్ మాస్టర్లోకి మర్జ్ అయినాయి అనేది గిట్ బ్రాంచ్ ఐఫన్ మర్జ్డ్ యూజ్ చేసి చేస్తాము. గిట్ బ్రాంచ్ ఐఫన్ నో మర్జ్డ్ అంటే ఏ బ్రాంచెస్ అయితే మర్జ్ అవ్వలేదు మాస్టర్కి అనేది ఈ కమాండ్ యూజ్ చేసి మనం చూస్తాము. గిట్ బ్రాంచ్ ఐఫన్ మర్జ్డ్ ఏంటంటే లిస్ట్ అవుట్ ద విచ్ బ్రాంచెస్ ఆర్ మర్జ్డ్ టు ద మాస్టర్. నో మర్జ్డ్ ఏదో బ్రాంచెస్ మర్జ్ అవ్వలేదో అవి మనకి ఈ కమాండ్ యూజ్ చేసి మనం లిస్ట్ అవుట్ చేస్తాము. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద రీబేస్ అండ్ మర్జ్ ఇన్ గిట్. మనకు ఆల్రెడీ మనకి తెలుసు, లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ మనం చూస్తాము. రీబేస్ ఏంటంటే చేంజెస్ అనేది ఒక ఏదైతే న్యూ ఫైల్స్ ఒక వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచెస్ అనేది మూవ్ చేస్తుంది అనమాట, వితౌట్ ఎనీ లీనియర్ అండ్ ఎనీ, అంటే మనకు ఒక ట్రాక్ అనేది ఉండదు, ఒక కమిట్ ఐడి అని క్రియేట్ అవ్వదు. బట్ యూజింగ్ గిట్ ఇట్ విల్ చేంజ్ మర్జ్ టు వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్, బట్ it will create the commit ID. It has a one system. So if we want to revert the changes, and so we can by using the commit ID, we can revert it. So here you can explain in Git rebase command used to integrate changes from one branch to another branch. It is the alternative of merge. ఏంటంటే రీబేస్ బదులు మర్జ్ యూజ్ చేయొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ రీబేస్ అండ్ మర్జ్ ఇస్ దట్ రీబేస్ రీవైజ్ ద కమిట్ హిస్టరీ అనేది ఉండదు అనమాట. మనం రీబేస్ చేసినప్పుడు లేని అంటే స్ట్రైట్గా మూవ్ చేస్తుంది, అంటే జస్ట్ ఇంకా మనకి కమిట్ ఐడీస్ కానీ మనకు ప్రాసెస్ టు ఐడెంటిఫై కానీ ఏమి ఉండదు. సో మన మ్యాక్సిమం ఏంటంటే రీబేస్ అనేది అసలు యూజ్ చేయము, మన రియల్ టైంలో రీబేస్ అనేది అసలు యూజ్ చేయము. రేర్ కేసెస్ ఫైల్ ఏంటంటే ఎంటైర్ సిస్టమ్ ఈ బ్రాంచ్ని ఇంకో బ్రాంచ్ మూవ్ చేయడానికి మాత్రమే రీబేస్ యూజ్ చేస్తాం, కానీ మర్జ్ చేసేటప్పుడు మర్జ్ కాన్సెప్ట్ మాత్రమే యూజ్ చేస్తాము. దిస్ 15 ఆర్ టాప్ 15 క్వశ్చన్స్ అండి గిట్లో. ఈ 15 క్వశ్చన్లో మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు నాకు ఎక్కువ అడిగింది అంటే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ గిట్ రీబేస్, గిట్ మర్జ్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ గిట్ పుల్ అండ్ గిట్ ఫెచ్, అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ బ్రాంచింగ్ స్ట్రాటజీ, అండ్ మీరు ఏవైతే రివర్ట్ చేయాలనుకుంటున్నారో కోడ్ని ఎలా రివర్ట్ చేస్తారు. ఈ 4 క్వశ్చన్స్ మ్యాక్సిమం అడుగుతారండి. సో ఇట్స్ బెటర్ మీ క్వశ్చన్స్ అన్ని నోట్ అవుట్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు గిట్ సైడ్ ఇవి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనమాట, ఎక్స్పీరియన్స్ పీపుల్ కానీ ఫ్రెషర్స్ కానీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్
థ్యాంక్ యూ అండి.